ఈ రోజు వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో మన పౌల్ట్రీలో ప్రతి ఒక్క వీడియో అనేది మీకు చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మన ఓన్ బ్యాచ్ కాబట్టి సో గైడెన్స్ అయితే చాలా బాగుంటుంది. ఎందుకంటే మన వ్యాక్సిన్ గురించి అయితే చెప్తాం. సో షెడ్యూల్ పరంగా ఎప్పుడెప్పుడు ఏ వ్యాక్సిన్ వేసాం, సో దాంతోపాటు ఈ వ్యాక్సిన్ అంటే ఏంటో కూడా మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లాస్ట్ వరకు చూడండి. కొత్తగా ఎవరైనా చూస్తే మటుకు లాస్ట్ వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. ఎందుకంటే మనం చెప్పే ప్రతిదీ కూడా పౌల్ట్రీ గురించి ప్రతిదీ కూడా లాస్ట్లో చూసి నీట్గా అర్థం చేసుకోవడంలోనే ఉంటుంది అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాట్లాడుకుంటే వ్యాక్సిన్ ఏదంటే వ్యాక్సిన్ అంటే ఏంటి మనం తెలుసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో వ్యాక్సిన్ వచ్చి ఏం లేదండి. సో వ్యాక్సిన్ అంటే రోగ నిరోధక శక్తి కోసం. అంటే వ్యాక్సిన్ అనేది ఎటువంటి రోగాలు రాకుండా ఆ వ్యాక్సిన్ తగ్గట్టు ఆ రోగాలు రాకుండా ఉండడం కోసం మనం కోలకైతే వేస్తాం వ్యాక్సిన్ వచ్చి. సో ఈ వ్యాక్సిన్ ఎప్పుడెప్పుడు ఏది వేసుకోవాలి. సో ఓన్గా కన్స్ట్రక్ట్ చేసి నేను వేసుకున్న వ్యాక్సిన్స్ అయితే 3 వేసాను. అవి మీకు చెప్తాను అనమాట, ఎప్పుడెప్పుడు వేసాను అనేది కూడా. సో దీంతోపాటు వ్యాక్సిన్ అనేది చాలామంది ఏమనుకుంటున్నారంటే సో గ్రోత్ కోసం లేదా కోడి పెరగడం కోసం అనుకుంటున్నారు. సో అదైతే తప్పు అనమాట. సో అలా అయితే ఎప్పుడూ అనుకోకండి. ఎందుకంటే వ్యాక్సిన్ అనేది ఇప్పుడు ఎగ్జాంపుల్కి మనలోనే తీసుకోండి. సో మనం చిన్నపిల్లలప్పుడు మనకి కూడా ఇక్కడ టీకాలు చేస్తారు, గుర్తుందా? సో అవన్నీ మనకి ఏంటంటే చిన్నపిల్లలప్పుడు ఆ టీకాలు చేయడానికి కారణం ఏంటంటే ఏదో ఒక రోగాలు రాకుండా ఉండడం కోసం. అవి అప్పట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేది కాబట్టి వాటి కోసం మనకి ఫ్యూచర్లో రాకుండా ఉండడం కోసం కనిపెట్టి వేసినవి అనమాట. సో ఇన్ని సంవత్సరాలకి ఇండక్షన్ చేసుకోవడానికి తీసుకుని వెళ్తాం కదా పిల్లల్ని. సో అదే విధంగా కూడా కోళ్ళకి కూడా కొన్ని డేస్కి ఈ వ్యాక్సిన్ వేయాలనేది ఉంటుంది అనమాట. సో అలాంటిది వ్యాక్సిన్ అంటే ఇదే, ఇంకేట్లేదు. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇలా ఉండేటప్పుడు మనకే ఇంత వ్యాక్సిన్ వేసుకుంటాం కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్కి మొన్న కరోనా వచ్చింది. సో దానికి ఎలాగైతే మనకి కరోనా వ్యాక్సిన్ కనిపెట్టిన తర్వాత అందరికీ మళ్ళీ తిరిగి ఈ డోస్ ఎంత డోస్ అనేది ఒకటి 3 టైమ్స్ 2 టైమ్స్ వేసుకున్నాం కదా. సో అలాగే ఈ కోళ్ళకి కూడా మనం వ్యాక్సిన్ అనేది వేసుకోవాలన్నమాట. అంటే ఎటువంటి రోగాలు రాకుండా మనకి ఎలాగైతే ఏ వైరస్ సోకకుండా మనకు టీకాలు వేసారో సో అలాగే కోడికి కూడా ఏ వైరస్లు రాకుండా వేసుకున్నది వ్యాక్సిన్ అనమాట. సో ఇది అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇప్పుడు వచ్చి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏది వాడాం ఓన్ బ్యాచ్ కాబట్టి చాలామంది కన్సల్ట్ చేసి మనం వాడు వ్యాక్సిన్ పేరెట్టి వ్యాక్సిన్ ఏదైతే వాడు. సో ఇది వచ్చి నేను వాడింది అయితే ఫస్ట్ 3వ రోజు వచ్చి జంట ఎంకేషన్ అయితే వాడాను 0.2 ml. సో ఇదనమాట. ఇది వచ్చి 3rd డే 3వ రోజు అయితే ఇదైతే మనం టీకా ఇస్తాం అనమాట. సేమ్ మనకి ఎలాగో కోడి పిల్లలకి అలాగే ఆ విధంగా ఇస్తాము. సో అది వచ్చి ఇచ్చిన తర్వాత మళ్ళీ 5వ రోజు మనం కంట్లోనూ లోటోసో వ్యాక్సిన్ వేస్తాం అనమాట. లోటోసో వ్యాక్సిన్ అనేది కంపెనీకి ఉండేటప్పుడు కూడా మనం వేస్తాం. సో దాంతోపాటు మనము ఓన్ బ్యాచ్ కాబట్టి మనం కంపల్సరీ వేసుకోవాలి, ఇదనమాట. సో దాని తర్వాత 11వ రోజునే వేసుకోవచ్చు బ్యాచ్ని. 19వ రోజు నుండి 11వ రోజు వరకు ఈ రోజుల్లో ఎప్పుడైనా మనం వేసుకోవచ్చు. ఇది గంబూరా వ్యాక్సిన్, లాస్ట్ వ్యాక్సిన్. ఈ 3 వ్యాక్సిన్లు నేనైతే నా కోళ్ళకి వేసాను. ఇంకా మిగతా ఉన్న వాళ్ళు చాలామంది ఏ వేసుకుంటారో నాకైతే తెలియదు, నేను అడగలేదు. సో ఓన్గా బ్యాచ్ల వాళ్ళని కన్సల్ట్ చేసి ఈ వ్యాక్సిన్లు వేస్తామని తెలిసిన తర్వాత మాత్రమే ఈ వ్యాక్సిన్స్ అయితే నేను వేసాను. ఏంటంటే మన జంట ఎంకేషన్, సో లటోసా వ్యాక్సిన్, గంబూరా వ్యాక్సిన్. ఇది వచ్చి 3వ రోజు, 5వ రోజు, 11వ రోజు. సో ఈ విధంగా అనేది ఈ 3 వ్యాక్సిన్లు అయితే షెడ్యూల్ రూపంలో వేసుకోవాలన్నమాట. సో ఇవి వేసుకున్న తర్వాత మనకి కోళ్ళకి కానీ ఏ వైరస్లు రాకుండా ఉండడం కోసం అయితే వేసుకుంటాం. ఇది వ్యాక్సిన్ అంటే. సో చాలామంది తెలియని వాళ్ళకి ఏంటంటే ఈ వీడియో తెలిసిందని అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇప్పుడు వచ్చి మనకు 15 రోజులు అయినాయి. సో వ్యాక్సిన్ అన్నీ అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు నేను ఈ వీడియో చెప్తున్నాను. ఎందుకంటే మనం ఓన్ బ్యాచ్ చేసిన ప్రతిదీ కూడా ఒక క్లారిటీగా చెప్పాలి అనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేయడం జరుగుతుంది. మనం గైడెన్స్ ఇస్తున్నాం కాబట్టి ప్రతిదీ చెప్పాలి. సో ఏ మెడిసిన్ వాడడం, సో ఏ వ్యాక్సిన్ అనేది మీకు ఇంకా ఎవరైనా ఓన్గా వేసుకున్న వాళ్ళకైనా తెలియకపోతే తెలుస్తుంది కదా, ఓన్గా వేసుకుందాం అనుకున్నది ఎంత బడ్జెట్ అవుతుంది అనేది. సో ఈ వ్యాక్సిన్ రేట్లు ఇవన్నీ కూడా సో నేను లాస్ట్లో చెప్తాను. బ్యాచ్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత చెప్తాను. సో ఎంత రేట్ పడింది, ఏ వ్యాక్సిన్ ఎంత రేట్లు పడ్డాయి, ఇవన్నీ కూడా బిల్స్ అయితే పెడతాను అనమాట. సో దాంతోపాటు ఫీడ్ ఎంత అయింది, మన పిల్లలు ఎంత టోటల్గా ఎంత బడ్జెట్ ఎంత అయింది అనేది కూడా సో లాస్ట్లో మనం కోళ్ళని వెళ్ళిపోయిన తర్వాత అయితే వీడియో అయితే చేసుకుందాం. సో ఇది ఫ్రెండ్స్ వ్యాక్సిన్ గురించి అయితే మీకైతే క్లారిటీగా అర్థమైందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మన ఛానల్ ఫాలో అవ్వండి. సో మీ సపోర్ట్ కొరకు జస్ట్ లైక్ చేయండి. ఎందుకంటే సో తెలియని వాళ్ళ కోసం రికమెండ్ అవుతుంది వీడియో. ఇది అనమాట వీడియో వచ్చి.